ఎప్పటి మాదిరిగానే ఈ రోజు కూడా అలనాటి మేటి తారల జీవిత, సినీ, వ్యక్తిగత విషయాల గురించి చెప్పబోతున్నాను. జీరో నుంచి ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమా రంగంలో ఎనలేని తారలుగా నిలిచిపోయారు. ఆ విషయానికొస్తే సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరూ అలానే ప్రారంభిస్తారు. కానీ ఇప్పటి వాళ్లతో పోల్చుకుంటే అప్పటి వాళ్ళకి సినీ అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఒక అవకాశం రావాలి అంటే దాని ముందు ఎంతో కష్టం, శ్రమ, ఫలితం ఉంటుంది. అలా సినిమా రంగంలోకి ముందు నాటకాల రంగం ద్వారా నటనలో ప్రావీణ్యాన్ని సంపాదించుకొని నేను నటుడిని అని నిరూపించుకున్న తర్వాతే వెండితెర మీద కనిపించేవారు. అలా తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి నటులుగా ఎంతో మంచి గుర్తింపుని భారతదేశ సినీ చరిత్రకే గర్వకారణంగా నిలిచిన వాళ్ళు ఎందరో. మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప యాక్ట్రెస్ గురించే. ఆ రోజుల్లో అందం ఈమెకి సొంతం, వన్నె తరగని అందం. ఈవెండి చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. గొప్ప నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లకి సరిజోడి ఎన్నో సినిమాలలో కలిసి నటించింది. మరి అలాంటి గొప్ప నటీమణి ఎవరో కాదండి, ఇంతగా చెప్పుకొస్తున్న రాజశ్రీ గారు. ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె భర్త ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. హీరోయిన్ రాజశ్రీ గారు ఎన్టీఆర్, కాంతారావుల హీరోయిన్. అప్పట్లో రాకుమారి పాత్రలకి ముఖ్యంగా అందం, హొయలు, వయ్యారాలు, రాజకుమారి అంటే ఇలానే ఉంటుందా అన్నట్లు అప్పట్లో ప్రేక్షకులకి పరిచయం చేసింది. హీరోయిన్ రాజశ్రీ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు. 1956లో నాగుల చవితి అన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇక ఇదే సినిమా తమిళ్లో నాగదేవతే అని రిలీజ్ అయింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో సినిమాలలో నటించిన ఆవిడ మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా 1960లో తెలుగులో నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న సినిమాతో వెండితెరపై కనిపించింది. ఇక ఇదే సినిమా మన ఒకప్పటి నటుడు అయిన రామకృష్ణ గారికి కూడా మొట్టమొదటి సినిమా. అలా ఆ సినిమాలో కొత్త హీరోయిన్లు పరిచయం అయ్యారన్నమాట. ఇక ఆ తర్వాత వరుస సినీ అవకాశాలు, కానిస్టేబుల్ కూతురు, ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి అగ్గిబెరాట, పిడుగురాముడు, చిట్టి చెల్లెలు, అగ్గివీరుడు, దానవీర సూరకర్ణ, పట్టిందల్లా బంగారం, బంగారు కుటుంబం, గోపాలుడు, భూపాలుడు, అనురాధ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే మలయాళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది. మలయాళంలోని వాళ్ళందరూ ఆవిడని గ్రేసీ అని పిలుస్తూ ఉండేవాళ్లు. అక్కడ అప్పట్లో ఈవిడ నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్. మరోపక్క తమిళ్, ఇక కన్నడ, అలా ఒకేసారి 4 భాషల్లో వరుస సినీ అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేశారు. ఈవిడ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 300కి పైగా సినిమాలలో నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు గారితో కలిసి నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. ఇక అలా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాజశ్రీ గారి సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఓ ప్రముఖ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈవిడ పెళ్లి వెనుక ఓ చిన్న కథే ఉందట. అసలు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశమే తనకి లేదట. అప్పట్లో హీరోయిన్ అంటే పెళ్లి సంబంధాలే వచ్చేవి కాదట. ఓహో, సినిమాల్లో నటిస్తుందా అని చెప్పి వచ్చిన వాళ్ళంతా కాస్త వెనక్కి వెళ్లిపోయేవాళ్ళట. ఇక విసుగు చెందిన రాజశ్రీ గారు, నాకు పెళ్లి వద్దు, ఏమి వద్దు, సినిమాలు తీసుకుంటే ఇగో ఇలా జీవితాన్ని గడిపేస్తాను అని అనుకున్నట్ట. కానీ ఆవిడ తల్లిగా భావించే ఆవిడ అక్క మాత్రం అలా కుదరదు, పెళ్లి చేసుకోవాల్సిందే, ఎంతకాలం సినిమాలో నటిస్తావు, జీవితంలో నీకు ఓ తోడు ఉండాలి అని అనడంతో ఓ సంబంధం చూడటం జరిగింది. ఇష్టం లేకుండానే ఆవిడ పెళ్లి చూపుల్లో కూర్చోవడం, ఊహించని రీతిలో పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే పెళ్లి జరిగిపోయిందట. మరి అలా అని చెప్పి రాజశ్రీ గారు పెళ్లి చేసుకున్నది సాదాసీదా వ్యక్తి అనుకుంటే మాత్రం పొరపాటే. ఈవిడ పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రముఖ రాజకీయవేత్త, పేరు తోట పాంచజన్యం. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇక ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ విప్ గా, ఎమ్మెల్సీగా పనిచేశారు. రాజకీయాల్లో ఇతడికి మంచి పేరు ప్రఖ్యాతలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇతడు ఓ కీలకమైన వ్యక్తి. అలా ఓ ప్రముఖ రాజకీయవేత్తని పెళ్లి చేసుకోవడం, భర్తకి సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడంతో అంత పీక్ కెరియర్ ని కూడా వదిలేసింది. అలా పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసిన రాజశ్రీ గారు ఇప్పుడు ఎక్కడ, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అంటే, పెళ్లైన 5 ఏళ్లకి రాజశ్రీ గారు దురదృష్టవశాత్తు ఆమె భర్తని కోల్పోయారు. అప్పటికే ఆమెకి 4 ఏళ్ల కొడుకున్నాడు. ఒంటరిగా తన ఒక్క కొడుకుతో జీవితాన్ని ఎంతో ధైర్యంగా ముందుకు లాక్కొచ్చారు. ఇక సినిమాలు వదిలేశారు. భర్త కోరిక మేరకు, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన కోరికని ఆవిడే అలాగే తీసుకుని సినిమా వైపు మళ్లీ తొంగి చూడలేదు. ఇక అలా తన భర్త పోయిన తర్వాత కొన్నేళ్ల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు ఆవిడ బయటి ప్రపంచాన్ని చూడలేదట.
తనకి తోడుగా ఉండింది తన అక్క. ఇక 10 ఏళ్ల తరువాత మళ్ళీ ఎంతకాలం ఇలా ఒంటరిగానే ఉంటూ ఉంటావు, నలుగురిలో కలవాలి అనడంతో ఆవిడ తన కొడుకుతో కలిసి కాలిఫోర్నియాకి వెళ్లిపోయింది. ఆవిడ కొడుకు వయసు ఇప్పుడు 55 ఏళ్లు. అతడు ఓ ప్రముఖ వ్యక్తి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఈమెకి 2 మనవరాళ్లు కూడా ఉన్నారు. అలా కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వడం. తన కొడుకేమో, అమ్మా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఒక్కదాని ఎందుకు, నాతో పాటు కలిసి వచ్చి అమెరికాలో ఉండు అని అంటూ ఉంటాట. కానీ రాజశ్రీ గారు, నేను ఇక్కడే ఉంటాను, నాకు కావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ చెన్నైలో ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అలా అని చెప్పి రాజశ్రీ గారు ఒంటరివారు మాత్రమే కాదట. అప్పట్లోని సినిమా రంగంలో రాణించిన యాక్ట్రెస్లతో తనకి మంచి అనుబంధం ఉందట. అలా ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ తన మిగతా జీవితాన్నంతా దైవస్మరణతో కానిస్తూ తనకున్న ఆస్తిపాస్తులని కాపాడుకుంటూ వస్తుంది. హీరోయిన్ గా రాణించిన రోజుల్లోనే ఎన్నో కోట్ల విలువైన స్థిరాస్తులను కూడబెట్టుకోగలిగారట. చెన్నైలో ఆవిడికి ఎంతో విలువ చేసే ఆస్తులు, ముఖ్యంగా ఆవిడికి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఇప్పట్లో ఆ ఆస్తుల విలువ కొన్ని 100 కోట్ల పైమాటే. అలా చెన్నైలోనే స్థిరపడిపోయి ఒంటరిగా తన జీవితాన్ని 80 ఏళ్ల వయసులో సాగిస్తోంది. ఇప్పటికీ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాను అంటూ మిగతా జీవితాన్ని అంతా దైవస్మరణతో కానిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, మళ్ళీ సినిమాల్లో నటిస్తారా అంటే సినిమా వైపు వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేశారు. ఇదేండి మరి మనకు తెలియని రాజశ్రీ గారి వ్యక్తిగత మరియు ఆవిడ భర్తకి సంబంధించిన విషయాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.